హాయ్ ఫ్రెండ్స్, ఊటీ అయితే వచ్చేసాము. మేము ఆల్రెడీ రూమ్ చెక్ ఇన్ చేస్తాము. ఇది ఆన్లైన్లో తీసుకుంది గోయిబీబో. ఆల్రెడీ మేము బైక్ లగేజ్ అవన్నీ షిఫ్ట్ చేసి రూమ్ అయితే చెక్ ఇన్ చేస్తాము. మీకు జస్ట్ ఏంటంటే హోటల్ చూపిద్దామని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చాను. ఇదే మా హోటల్. చాలా చిన్న రోడ్స్ అన్నమాట. ఇది కొంచెం ఊటీ నుంచి లోపలికి ఉంటుంది. రోడ్స్ చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో, అదో విలేజ్లో ఉన్నట్టు. అండ్ ఇదే మేము వచ్చిన రోడ్డు హోటల్కి కూడా. బ్యాక్ సైడ్ అయితే వ్యూ చాలా బాగుంది. హిల్స్ అండ్ ఇక్కడ ఉన్న హౌసెస్. మా హోటల్ నేమ్ వచ్చేసి మోడర్న్ విల్లా. ఇది ప్రాపర్గా హోటల్ కాదు, విల్లాస్ టైప్ అన్నమాట, ప్రైవేట్ మెయింటెనెన్స్. సో హోటల్ లోపలికి వెళ్దాం పదండి. చెప్పా కదా, ఇది ఆల్రెడీ గోయిబీబోలో బుక్ చేశాను, ఆన్లైన్ బుకింగ్. చాలా డీసెంట్గా ఉంది హోటల్ అయితే. ఆన్లైన్లో కూడా మాకు ఏంటంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చింది. ఇదైతే రిసెప్షన్. రూమ్స్ అయితే పైకి ఉన్నాయి. పైకి వెళ్ళి మా రూమ్ చూపిస్తా కదండి. సో ఇది పైకి వెళ్ళడానికి స్టేర్స్ అన్నమాట. ఇదే రిసెప్షన్ అండ్ లాంజ్ ఏరియా. సో ఇప్పుడు లాంజ్, రిసెప్షన్ ఏరియా చూసాం కదా, ఇది అంతా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడే రూమ్స్. పైన ఏంటంటే ఓన్లీ టెర్రస్. ఈ లాస్ట్ది మా రూమ్. సో దిస్ ఇస్ అవర్ రూమ్. 3 మెంబర్స్కి సింగిల్ రూమ్ తీసుకున్నాము. ఎక్స్ట్రా మ్యాట్రిసెస్ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ రూమ్లో అయితే ఫ్యాన్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ టెంపరేచర్ చాలా చిల్డ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి. ఇక్కడ మేము తీసుకున్న హోటల్లో హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే 24 hours ఉంటుంది. మేము కోయంబత్తూరులో ఒక హోటల్లో ఉన్నాము. అక్కడైతే ఓన్లీ మార్నింగ్ 6 to 8 ఇచ్చేవాడు. అది అంత ఇదిగా ఉండేది కాదు మాకు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ టైం బాత్ చేయడానికి కానీ లేదంటే దేనికైనా హాట్ వాటర్ అవసరం అవుతుంది. బట్ ఆ టైంలో మనకి హాట్ వాటర్ రాకపోతే అది ప్రాబ్లమ్. అండ్ దట్టు ఊటీ లాంటి ప్లేసెస్కి అయితే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఏ టైంలో అయినా మనకి హాట్ వాటర్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే టెంపరేచర్ అయితే బాగుంటుంది, చాలా చాలా కూల్ ఉంటుంది కాబట్టి. ప్రజెంట్ అయితే 2:30 టైము. ఆల్రెడీ టెంపరేచర్ కూడా 14 degrees అలా ఉంది. అండ్ ఈవినింగ్కి అయితే చాలా చిల్డ్ ఉంటుంది. ఇక్కడైతే ప్రజెంట్ వ్యూస్ లేవు. పైన అయితే బాల్కనీ ఉంటుందంట టెర్రస్కి వెళ్ళడానికి. ఇందాక ఇక్కడ డోర్ చూపించాను కదా, ఈ డోర్ నుంచి అయితే పైకి వెళ్ళచ్చు. ప్రజెంట్ లాక్ చేసి ఉంది. మనం అడిగితే తీస్తారంట అక్కడ. అప్పుడు తీసినప్పుడు మనం పైకి వెళ్ళి ఏమైనా డ్రోన్ షాట్స్ ట్రై చేద్దాం.